హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి హవేలీ నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలీ నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. లంచ్ అవర్లో ఇంటర్వ్యూలు ఆపేశారని, భోజనాలు అయ్యాక మళ్లీ ప్రారంభమవుతాయని తెలియడంతో ప్రియంవదని ఆమె స్నేహితురాలు రమణి సురేంద్రవర్మని కలవడానికి ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు తీసుకెళ్ళింది. ప్రియంవదతో ఎవరో ఒక అమ్మాయి లోపలికి రావడం గమనించి సురేంద్రవర్మే వెలుపలికొచ్చాడు. హాయ్, ఐఎమ్ సురేంద్రవర్మ అంటూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాచాడు. ప్రియంవదతో వచ్చిన అమ్మాయి హుషారుగా సురేంద్రవర్మకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ప్రియంవద మాత్రం 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. మీరు వైజాగ్ నుండి కదూ వచ్చారు? పలకరింపుగా నవ్వుతూ అడిగాడు సురేంద్రవర్మ. అవును సార్, మీరే కదా మా కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు చేసింది? ఏం మాట్లాడాలో తెలియక అంది ప్రియంవద. అందుకే కదా నేను మిమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడుతున్నది. బై మీకు తెలుసా, మాది వైజాగే పరిచయం చేసుకుంటూ అన్నాడు సురేంద్రవర్మ. చాలా సంతోషం సార్ అంది ప్రియంవద. ఎక్కడుంటున్నారు సార్? ఆతృతగా అడిగింది మరో అమ్మాయి. మాది వైజాగ్ అన్నాను, కానీ ఇప్పుడు అక్కడెవరూ లేరు. ఇక్కడే నేను మా తాతయ్య కలిసి ఉంటున్నాం చెప్పాడు వర్మ. ప్రియంవదకి అతని మాటల్లోనే ఎన్నో అర్థమయ్యాయి. ఎవరూ లేరన్న విషయంతో పాటు తాతయ్య ఒక్కడే నాకు తోడన్న విషయం కూడా అర్థమైంది. అయ్యో పాపం అనుకుంది మనసులోనే. సార్, మేమింకా జాయిన్ కావడానికి 10 రోజులు పడుతుందా? విచారంగా అంది ప్రియంవద. అది మాకు అర్థం కావడం లేదు. మీకులాగే మేము ఉద్యోగులమే. కాకపోతే నెల రోజుల ముందే మమ్మల్ని ఇంటర్వ్యూలు చేసి హెచ్ఆర్లుగా బాధ్యతలు అప్పగించారు. మా పని మిమ్మల్ని రిక్రూట్ చేయడమే అన్నాడు సురేంద్రవర్మ. హెచ్ఆర్ అంటే? ఆతృతగా అడిగింది రెండో అమ్మాయి. హ్యూమన్ రిసోర్సెస్ పర్సన్గా అన్నాడు వర్మ. సార్, ఎక్కడో వేస్తారట కదా, ఈ కంపెనీ బ్రాంచ్లు ఎక్కడెక్కడున్నాయో మీకు తెలుసా? ఆతృతగా అడిగింది ప్రియంవద. అదే మాకు తెలియటం లేదు. ఇంకో విషయం నాకిప్పుడే తెలిసింది. ఇక్కడలాగే రాష్ట్రం నలుమూలలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని తెలిసింది. వైజాగ్లో కూడా ఋషికొండ దగ్గర ఎక్కడో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయట అన్నాడు వర్మ. వైజాగ్లోనా? అదేంటి, వైజాగ్ నుండి మేము చాలామంది వచ్చామే ఆశ్చర్యంగా అంది రెండో అమ్మాయి. ఇదేదో జంబ్లింగ్ సిస్టంలా అక్కడి వారిని ఇక్కడ, ఇక్కడి వారిని అక్కడ, అందులో ఒక ప్రాంతంలో సెలెక్ట్ అయిన వారిని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోకి జంబ్లింగ్ సిస్టంలో సర్దేసినట్టున్నారు. ఇక్కడ ఒక్క దగ్గరే ఈరోజు రేపు 1000 మందికి ఇంటర్వ్యూలు చేయాలి. ఇంటర్వ్యూలు కాదు, మీ కాల్ లెటర్స్ డీడీలు తీసుకోవడమే. అందుకే అప్పుడే సగం మంది అయిపోయారు చెప్పాడు సురేంద్రవర్మ. అబ్బో, ఎంత పెద్ద కంపెనీయో! ఇక్కడే 1000 మంది అంటే మిగతా చోట్ల అంతా కలిపితే ఎన్ని వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నారో మరింత ఆశ్చర్యంగా అంది ప్రియంవద. అవునవును, నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? నెల రోజుల క్రితమే ఈ కంపెనీని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రారంభించారు. ఆ 4 రోడ్ల కూడలిలో చూడండి అంటూ వారికి కంపెనీ ప్రారంభోత్సవ కటౌట్ చూపించాడు సురేంద్రవర్మ. నిజమే సార్, ఇది చాలా పెద్ద కంపెనీయే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు అందేలానే ఉన్నాయి ఆశగా అంది మరో అమ్మాయి. ఇంకెక్కడ ఉద్యోగాలు, ఇంకెక్కడ ముఖ్యమంత్రి తల్లి? మొన్న జరిగిన ఎలక్షన్లలో ఆ ముఖ్యమంత్రి గారి పార్టీ పల్టీ కొట్టేసింది కదా. ఈ నెల 8నే కొత్త ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం. నాకన్నీ తెలుసన్న ఆనందంతో అంది ప్రియంవద. మీకు పేపర్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి చాలా ఎక్కువే సుమా ప్రియంవద వైపు కవ్వింపుగా చూస్తూ అన్నాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మ చూపుల్ని పసిగట్టి చటుక్కున కళ్ళు దించుకుంది ప్రియంవద. కానీ ఎందుకో తననే పదే పదే చూడాలని మనసు తహతహలాడుతోంది. సార్, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మరో అమ్మాయి అడిగింది. ఈ 10 రోజులు ఇక్కడెక్కడ ఉంటారు? మీ ఫోన్ నెంబర్లు నాకు ఇవ్వండి. నాకెలాంటి విషయం తెలిసినా ముందుగా మీకు కాల్ చేస్తాను ఓరకంట ప్రియంవద కేసి చూస్తూ అన్నాడు సురేంద్రవర్మ. సార్, మాకు వైజాగ్లోనే పోస్టింగ్ వచ్చేటట్టు చూడండి సార్. మీకు తెలిసే అన్నీ జరుగుతాయేమో కదా అంది రెండో అమ్మాయి. మీరన్నట్టు జరిగితే ఫస్ట్ కాల్ మీకే అని నెంబర్ చెప్పండి అన్నట్టు ప్రియంవద కేసి చూస్తూ నిలబడ్డాడు సురేంద్రవర్మ. సార్, మా ప్రియంవద నెంబర్ నోట్ చేసుకోండి, అదైతే మీకు అందుబాటులో ఉంటుంది అంటూ ప్రియంవద అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా నెంబర్ చెప్పేసింది రమణి. థ్యాంక్స్ అండి, కాల్ చేయొచ్చా ప్రియంవద కేసి ఓరకంట చూస్తూ అన్నాడు సురేంద్రవర్మ. అదేంటి సార్, మీకు కాల్ చేయాలనే కదా సెల్ నెంబర్ ఇచ్చింది. తప్పకుండా చేయండి సార్. ప్రియంవద చెప్పవే అంటూ ప్రియంవద భుజం మీద చరిచిందా అమ్మాయి.
ఆ ఆ, చెయ్యండి సార్. తల ఎత్తి సురేంద్రవర్మ కళ్ళలోకి చూసి సిగ్గుపడుతూ అంది ప్రియంవద. ప్రియంవద నెంబర్ సెల్లో ఫీడ్ చేసుకుంటూనే రింగ్ ఇచ్చాడు సురేంద్రవర్మ. రింగ్ ఇచ్చిన విషయం ప్రియంవదకు తెలీదు. బ్యాగ్లో ఉన్న సెల్ రింగ్ వస్తుంటే, అమ్మో, ఇంటి దగ్గర నుండి అమ్మ అయి ఉంటుంది అనుకుంటూ గబాల్న బ్యాగ్ బయటకు తీసి సెల్ బయటకు తీసింది ప్రియంవద. ఖరీదైన సెల్ ఫోన్ ఎంతో అపురూపంగా దాచుకుంది. ఆ ఫోన్ తన పుట్టినరోజు నాడు అమ్మా నాన్నలు బహుకరించింది. తనని దత్తత తీసుకున్న రోజే తన పుట్టినరోజని వాళ్ళిద్దరూ ఆ రోజు నుండి క్రమం తప్పకుండా ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నారు. ఈ ఏడాదే ఖరీదైన ఫోన్ తెచ్చిచ్చారు. అపురూపంగా ఫోన్ తీసి చూసింది. అన్నోన్ నెంబర్. ఎవరబ్బా అని ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే సురేంద్రవర్మ నవ్వుతూ అన్నాడు ప్రియంవదతో, అది నా నెంబర్. మీకెప్పుడన్నా నాకు కాల్ చేయాలనిపిస్తే చేయండి అన్నాడు. ఫోన్ మీకా? ఎందుకు? మీరే చేస్తానన్నారు కదా? ఆశ్చర్యంగా సురేంద్రవర్మ కేసి చూస్తూ అంది ప్రియంవద. అబ్బా, మొద్దు. మనకి కాల్ రాకపోయినా మెసేజ్ రాకపోయినా ఆందోళన ఎందుకు? సురేంద్రవర్మ గారున్నారుగా మన ముందు. రెండో అమ్మాయి నవ్వుతూ అంది. ఓ అలాగే అంది ప్రియంవద. ఇక ఉంటాను, లంచ్ అవర్ దాటిపోతోంది. సీయు, వైజాగ్ వచ్చాక కలుద్దాం అంటూనే మరి మారు మాట్లాడకుండా వెనుతిరిగాడు సురేంద్రవర్మ. అదేంటే వైజాగ్ వచ్చాక కలుద్దామంటాడు? అతనుండేది ఇక్కడే కదా? అయోమయంగా అంది ప్రియంవద. తల్లి, నీకో నమస్కారం. ఏదైనా పనుండి వైజాగ్ రాకూడదా? పనిలో పని స్నేహితులం మనం ఉన్నాం కదా, కలుద్దామని మాట వరుస కంటే ఇన్ని అనుమానాలా? రెండో అమ్మాయి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ప్రియంవదతో అంది. మనమెలా స్నేహితులయ్యాం? ఇప్పుడేగా కలిసింది. సహాయం చెయ్యమన్నాం, అంతే కదా? ఆలోచిస్తూ ముందుకు నడుస్తూ అంది ప్రియంవద. సహాయం ఎవరిని అడుగుతావే? ఆ అమ్మాయి గబగబా ముందుకు నడుస్తూ అంది. ఆ అమ్మాయిని మిగతా అమ్మాయిలు అనుసరిస్తున్నారు. ప్రియంవద ఏదో ఆలోచిస్తూ వెనకడుగు వేసింది. ఎవరిని అడుగుతాం? ఎవరినైనా అడుగుతాం. అవసరాన్ని బట్టి కదా సహాయం అడుగుతాం. ఆలోచిస్తూ నత్తనడక నడుస్తూ అంది ప్రియంవద. తల్లి, నీకిక్కడే ఉండాలనుందా? వేగంగా రా, మన వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు అంటూ ఆ అమ్మాయిలందరూ వాళ్ళ కాలేజీ నుండి వచ్చిన మిగతా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చేరుకున్నారు. వాళ్ళంతా కలిసి 10 మంది ఉన్నారు. వైజాగ్ నుండి మొత్తం అన్ని కాలేజీలు కలిపి 100 మంది దాకా వచ్చుంటారు. అందరూ దాదాపు ఒకే బోగీలో కలిసి రావడం వల్ల ముఖ పరిచయాలు కావడంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం వరకు ట్రైన్స్ ఉండవు. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ కూడా దొరకదు. అందుకని సాయంత్రం వరకు రామోజీ ఫిల్మ్ సిటీ చూసి అట్నుంచి స్టేషన్కి వచ్చి అందరం జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేద్దాం. ముందుగా అయితే సీట్లు దొరుకుతాయి. ఎవరో విద్యార్థి సలహా ఇచ్చాడు. సరే, బావుంది. కాకపోతే అమ్మాయిలు జనరల్ కంపార్ట్మెంట్లో కష్టం కదా? మరో విద్యార్థి అన్నాడు. ఒరేయ్ బాబు, లేడీస్కి సెపరేట్గా ఒకటో రెండో జనరల్ బోగీలుంటాయి. అందులో వాళ్ళని ఎక్కించి మగవాళ్ళంతా వేరే బోగి ఎక్కుదాం అన్నాడో తెలివైన విద్యార్థి. వైజాగ్ నుండి వచ్చిన వివిధ కాలేజీ విద్యార్థులంతా అక్కడే ఒక్కటైపోయారు. ఎన్నాళ్ల నుంచో పరిచయం ఉన్న వాళ్లలా కలిసిపోయారు. ప్రియంవదకి చాలా ఆనందం కలిగింది. వచ్చినప్పుడు 10 మందిమే వచ్చాం, ఇప్పుడు 100 మందిం అయిపోయాం అనుకుంది. ధైర్యం గుండె నిండా అలముకుంది. మనిషికి మనిషి తోడుంటే ప్రపంచాన్నే జయించవచ్చంటారు. ఇందుకేనేమో మనసులోనే అనుకుంది ప్రియంవద. ఆ క్షణం ఎందుకో సురేంద్రవర్మ గుర్తుకొచ్చాడు ప్రియంవదకి. నిజంగా చాలా అందగాడే. అందానికి తగ్గ అణకువ, దానికి తగ్గ తెలివితేటలు. సురేంద్రవర్మ మదిలో మెదిలేసరికి ముసిముసిగా నవ్వుకుంది ప్రియంవద. ల్యాప్టాప్లో ప్రియంవద వీడియో రికార్డింగ్ చూస్తూ ముందుకు తూలిపడ్డాడు వాల్టన్. సార్, నాకు నిద్రొస్తోంది. మిగతా వీడియో రికార్డింగ్ మార్నింగ్ లేస్తూనే చూద్దాం ప్లీజ్ ఆవులిస్తూ అన్నాడు వాల్టన్. నాంచారయ్యకి కూడా కళ్ళు మూతలు పడుతున్నాయి. ప్రియంవద చెప్పిన విషయం 1కి 2 సార్లు విని పాయింట్లు నోట్ చేసుకోవాలన్నది నాంచారయ్య ఆలోచన. నిద్ర ఆవరించేస్తుండడంతో ఏకాగ్రత కుదరడం లేదు. అలాగే, ఓకే, గుడ్ నైట్ వాల్టన్ అన్నాడు నాంచారయ్య. వాల్టన్ అప్పటికే దుప్పట్లో దూరిపోయాడు. నాంచారయ్య కూడా ఆవులిస్తూ మంచం మీద బద్ధకంగా వాలిపోయాడు. అదే సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బీచ్ రోడ్లో ఉన్న ప్రైవేట్ రిసార్ట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నారు. సాయిప్రియ రిసార్ట్స్లో గదులన్నీ చెక్ చేసి ఋషికొండ టూరిజం గెస్ట్ హౌస్ రిసార్ట్స్ చెక్ చేయడానికి బయలుదేరారు. సాయిప్రియ రిసార్ట్స్లో పేకాడుతూ దొరికిన 25 మందిని ఋషికొండ అవుట్ పోలీస్ స్టేషన్లో అప్పగించి టూరిజం రిసార్ట్స్ కేసి బయలుదేరారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాల్టన్ గాఢ నిద్రలో ఉన్నాడు. మంచం మీద అటు ఇటు దొర్లుతున్న నాంచారయ్య నిద్ర పట్టక మంచం మీద నుండి లేచాడు.
వరండాలో కూర్చుని బీచ్ అందాలు తిలకిద్దామని తలుపులు తీసుకుని బయటకొచ్చాడు. అదే క్షణంలో పోలీస్ జీప్ రివ్వున దూసుకొచ్చి టూరిజం రిసార్ట్స్ ముందు ఆగింది. పోలీస్ జీపును చూస్తూనే నాంచారయ్యకి గుండెల్లో దడ పుట్టింది. గభాల్న గదిలోకి పరుగందుకున్నాడు. ఆదమర్చి నిద్రపోతున్న వాల్టన్ని ఎగిరి కాళ్లతో గట్టిగా తన్ని లేపాడు. నాంచారయ్య తన్నిన తన్నుకి మంచం మీద నుండి క్రింద పడ్డాడు వాల్టన్. వాల్టన్, గెట్ రెడీ. ఇండియన్ పోలీసులు గెస్ట్ హౌస్ మీదకి రైడ్కొచ్చారు. మనం తప్పించుకోవాలి. బీ రెడీ అంటూనే గదిలో ఉన్న వస్తువులన్నీ చకచక సూట్ కేసులో సర్దేసి గదిలో నుండి తప్పించుకోవడానికి దారి వెతుకుతూ నిలబడ్డాడు నాంచారయ్య. కాటేజీ వెనక ద్వారం ద్వారా అడవి మార్గంలోకి చేరుకోవచ్చు. అట్నుంచి చీకటిలో నడుచుకుంటూ ఎక్కడో ఒక దగ్గర బీచ్ రోడ్ని క్రాస్ చేయొచ్చు అనుకున్నాడు నాంచారయ్య. అంతలో వాల్టన్ కూడా రెడీ అయిపోయాడు. ఇద్దరు సూట్ కేసులు పట్టుకుని ల్యాప్టాప్ బ్యాగ్ భుజాన తగిలించుకుని బయటపడ్డారు. పోలీసులు వచ్చినా మూసి ఉన్న తలుపులు బాది చివరికి అనుమానంతో రిసెప్షన్ గుమస్తాని ఆరా తీస్తారు. తమ వివరాలు తెలుసుకుంటారు. అంతే తప్ప తలుపులు తెరవడానికి గాని తలుపులు బ్రేక్ చేయడానికి గాని ప్రయత్నించరు. తాము లోపల ఉన్నామని అనుకుని తలుపు కొడుతూనే ఉంటారు. ఆ సమయం చాలు తాము తప్పించుకుని పారిపోవడానికి. బీచ్ రోడ్డు దాటి సురక్షితమైన చోటుకు చేరుకోవచ్చు. ఈ మహానగరంలో ఏదో ఒక మారుమూల లాడ్జిలో దిగి ఈ రాత్రి గడిపేయాలి అనుకుంటూనే ఇద్దరు ఋషికొండ తుప్పలు మొక్కలు దాటుకుంటూ చీకట్లోనే బీచ్ రోడ్డును చేరుకోవడానికి ఆయాసపడుతూ పరిగెడుతున్నారు. బీచ్ రోడ్లో గీతం యూనివర్సిటీ ముఖద్వారం దగ్గరున్న బస్టాప్ దగ్గరకు చేరుకున్నారు నాంచారయ్య, వాల్టన్. ఇంతలో ఓ ఆటో ఖాళీగా భీములకేసి వెళ్తోంది. ఆటోను చూస్తూనే పరుగున వెళ్ళి ఆపాడు నాంచారయ్య. ఆటో ఎటు వెళ్తోందని అడగకుండానే గబుక్కున ఆటో ఎక్కి కూర్చున్నాడు. అతని వెనకే ఆటో ఎక్కాడు వాల్టన్. సార్, నేను భీములు వెళ్తున్నాను, టౌన్ కేసి వెళ్ళడం లేదు ఆశ్చర్యంగా వాళ్ళ కేసి చూస్తూ అన్నాడు ఆటో డ్రైవర్. మేము భీములు వెళ్దామనే ఎక్కాం బాబు అన్నాడు నాంచారయ్య. అలాగే సార్ అంటూనే నాంచారయ్యతో పాటు ఉన్న విదేశీయుడైన వాల్టన్ కేసి చూసి తన పంట పండిందనుకుంటూ ఆటోను ముందు కురికించాడు ఆటో డ్రైవర్. సరిగ్గా అదే సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు టూరిజం రిసార్ట్స్లో ఉన్న కాటేజీలన్నీ చెక్ చేసుకుంటూ నాంచారయ్య, వాల్టన్ దిగిన కాటేజీ ముందుకొచ్చారు. ఓ కానిస్టేబుల్ లాఠీతో గది తలుపు మీద టకటకమని కొట్టాడు. మరో కానిస్టేబుల్ కాలింగ్ బెల్ నొక్కాడు. అవతల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఎస్ఐ చిరాగ్గా తలుపులను బలంగా తన్నాడు. సాధారణంగా అక్కడి రిసార్ట్స్లో మందు పార్టీలు, పేకాట రాయిళ్లు, గర్ల్ ఫ్రెండ్స్తో దిగే వాళ్ళు ఎక్కువ. వాళ్లలో ఎవరో అయి ఉంటుందనుకుని చిరాగ్గా తలుపుల్ని తన్నాడు ఎస్ఐ. లోపల నుండి ఎలాంటి స్పందన కనిపించకపోయేసరికి ఓ కానిస్టేబుల్ రిసెప్షన్ దగ్గరకు పరిగెత్తాడు. 5 నిమిషాల్లో రిసెప్షన్ గుమస్తాని వెంటబెట్టుకొచ్చాడు. ఈ కాటేజీ ఎవరికిచ్చావయ్యా? నా కొడుకులు పీకలమయ్య తాగి పడుకున్నట్టున్నారు. ఎంత కొట్టినా తలుపులు తెరవరే కోపంగా అన్నాడు ఎస్ఐ. సార్, అందులో ఫారినర్స్ దిగారు సార్ ఆలోచిస్తూ చెప్పాడు రిసెప్షన్ క్లర్క్. ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. నగరంలోకి వచ్చే విదేశీయుల మీద ఓ కన్నేసి ఉంచండి అంటూ ఇటీవల పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ గుర్తొచ్చి ఉలిక్కి పడ్డాడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. వీళ్ళిక్కడ ఎప్పుడు దిగారు? రిసెప్షన్ క్లర్క్ని అడిగాడు ఎస్ఐ. నిన్ననే సార్ అన్నాడతను. సీరియస్గా తలుపుల మీద గట్టిగా బాదాడు ఎస్ఐ. ఆ వెంటనే ఆతృతగా కాటేజీ వెనక ద్వారం దగ్గరకు ఇద్దరు పోలీసులు వెళ్లి తలుపులు తెరిచి ఉండడం చూసి అదిరిపడ్డారు. సార్, సార్, కాటేజీ వెనక ద్వారం తలుపులు తెరిచున్నాయి అని అరుస్తూ కానిస్టేబుల్స్ ఇద్దరూ ఎస్ఐ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. గోడ గడియారం కేసి చూసింది ప్రియంవద. సాయిబాబా నవ్వుతూ ఆశీర్వదిస్తూ కూర్చున్న ఫోటో పాదాల దగ్గర గడియారం అమర్చి ఉంది. ఒక్క క్షణం బాబా కేసి చూసి నమస్కరించుకుని గడియారం కేసి తేరిపార చూసింది. అర్ధరాత్రి 12 గంటలు కావడానికి క్షణాలే మిగిలున్నాయి. 2 ముళ్ళు కలవడానికి ఆతృత పడుతున్నట్టు సెకండ్స్ ముళ్ళు వడివడిగా పరిగెత్తున్నట్టే అని తిరుగుతోంది. ఆ రోజు జరిగింది పదే మనసులో మెదులుతూ ఉంటే అటూ ఇటూ దొర్లుతూ కళ్ళు మూసుకుంది ప్రియంవద. అమెరికా నుండి ఇండియా వరకు వచ్చి సురేంద్రవర్మ కోసం ఆరా తీస్తున్న వాళ్ళిద్దరూ నిజంగా ఆయనకి మిత్రులేనా? ఆయన్నెవరో ఇండియా నుండొచ్చి యాక్సిడెంట్ చేసి చంపించేశారని అంటున్నారు వీళ్ళు. అది నిజమేనా? ఆయన మరణ వార్త తాతగారికి తెలియకూడదనే తను వాళ్ళకి తన కథంతా చెప్పాల్సి వచ్చింది. లేదంటే తాతగారితోనే సురేంద్రవర్మ గురించి చెప్పాలని వచ్చామంటున్నారు. అదే జరిగితే ఈ వయస్సులో అంతటి విషాదాన్ని ఆయన తట్టుకోగలరా? పాపం, తన మనవడు సురేంద్రవర్మ ఇంకా అమెరికాలో హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడనే అనుకుంటున్నారు తాతగారు. సురేంద్రవర్మ తను అమెరికాలో కలిశామని
ఇద్దరూ పెళ్లి చేసుకున్నామనేసరికి ఎంత సంబరపడిపోయాడాయన. వృద్ధాశ్రమం నుండి తీసుకువచ్చేసేటప్పుడు, నా భారం నీకెందుకమ్మా, మీ వాళ్ల దగ్గర హాయిగా గడపొచ్చు కదా అని ఆయన అన్నప్పుడు గుండె పగిలేలా ఎంతగా ఏడ్చింది. నీ మనవడు చనిపోయాడు తాత, అక్కడ ఉండలేక నేనొచ్చేశానని నిజం చెప్పలేకపోయింది. నీ మనుమడు త్వరలో ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చి మీ దగ్గరే ఉండాలనుకుంటున్నాడని, అనాథ శరణాలయం వృద్ధాశ్రమం నిర్వహించాలన్న ఆయన ఆశయం కోసం ముందుగా తానొచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తోందని ఎంత అబద్ధమాడింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఎంత మాధుర్యాన్ని చవిచూసింది. జన్మ జన్మలకి సురేంద్రవర్మని మరచిపోగలదా? సురేంద్రవర్మ తలపులు ఆమెని ఊహల్లోకి లాక్కుపోయాయి. అతను లేడన్న సత్యం ఆమెని నిలువున వేదనకు గురి చేస్తోంది. ఆ రోజు హైదరాబాద్లో సురేంద్రవర్మతో పరిచయం తనలో కోటి ఆశల్ని కలిగించింది. అందరితో పాటే తిరిగి వైజాగ్ చేరుకుంది. ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికని హైదరాబాద్ వెళ్ళి వెంటనే తిరిగి రావడంతో అందరూ ఏమైందని ఎంతో కంగారు పడ్డారు. వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. పోనీలే, ఈ 10 రోజులు హాయిగా గడుపుదాం. మీ దత్తత అమ్మా నాన్న కూడా పాపం చాలా బెంగ పెట్టుకున్నారు. నువ్విలా హైదరాబాద్ వెళ్ళావా లేదో మర్నాడే ఫోన్ చేశారు, ప్రియంవద ఫోన్ చేసిందా అని అంటూ నవ్వుతూ చెప్పిందమ్మ. అయ్యో, అమ్మకైనా ఫోన్ చేయలేదమ్మా, ఇప్పుడే చేస్తానుండు అంటూ సెల్ ఫోన్ కోసం బ్యాగ్ తీసింది ప్రియంవద. ఏదో మెసేజ్ ఉంది. మెసేజ్ ఓపెన్ చేసి చదివింది. సురేంద్రవర్మ. హ్యాపీ జర్నీ అంటూ ఒకటి, హాయిగా చేరారా అంటూ మరొకటి, గుడ్ మార్నింగ్ అంటూ ఇంకొకటి. ఒక్క రాత్రిలోనే 3 మెసేజ్లా? మనసులోనే ముసిముసిగా నవ్వుకుంది ప్రియంవద. ఎవరమ్మా, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? కుతూహలంగా అడిగింది అమ్మ. అయ్యో, నీకు చెప్పలేదు కదూ అంటూ హైదరాబాద్లో జరిగిందంతా చెప్పి సురేంద్రవర్మతో ఎలా పరిచయం అయింది అంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది ప్రియంవద. జాగ్రత్తమ్మా, ఈ రోజుల్లో మగ వెధవల్ని నమ్మకూడదు. నువ్వసలే అమాయకురాలివి. ఇప్పుడిప్పుడే ఒంటరిగా జీవితంలోకి అడుగు పెడుతున్నావు. జాగ్రత్త అనునయంగా చెప్పిందామె. అలాగేనమ్మా, నాకు మీ అందరూ ఉన్నారుగా అంటూ దత్తత తల్లికి ఫోన్ చేసింది ప్రియంవద. ఫోన్ ఎవరు ఎత్తలేదు. ల్యాండ్లైన్ కదా, ఎవరు ఎత్తకపోవడమేంటి అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేసింది ప్రియంవద. హలో అంది ప్రియంవద. హలో, మీరా ప్రియంవదమ్మా? అమ్మగారికి అయ్యగారికి రాత్రి కారులో వస్తుండగా దారిలో ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందటమ్మా, అందరూ అక్కడికే వెళ్లారు ఆందోళనగా చెప్పింది పని మనిషి. ఆ వార్త వింటూనే ఒక్కసారే షాక్ అయిందాల్లా కుప్ప కూలిపోయింది ప్రియంవద. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ నేల కొరిగిపోయిన ప్రియంవదని చూస్తూనే గబుక్కున పట్టుకుంది అమ్మ. ప్రియంవద సొమ్మసిల్లి పడిపోయిందని తెలియడంతోనే ఆ ఆశ్రమంలో ఉన్న చిన్న పెద్ద అందరూ వచ్చి అక్కడకు చేరుకున్నారు. ప్రియంవద మొహం మీద నీళ్లు చల్లి నెమ్మదిగా తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుంది అమ్మ. పిల్లలందరూ భయం భయంగా ప్రియంవదకేసి చూస్తూ ఉండిపోయారు. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూనే భోరుని ఏడ్చేసింది ప్రియంవద. ఏమైందమ్మా అని ఎవరు ఏమడిగినా చెప్పలేక ఏడ్చేస్తోంది. ఏం జరిగింది ప్రియా, చెప్పు. అమ్మకే కదా ఫోన్ చేశావు, ఏమైంది ఆందోళనగా అంది అమ్మ. అమ్మా నాన్నలకి కార్ యాక్సిడెంట్ అయిందట చెప్పలేక ఏడుస్తూనే చెప్పింది ప్రియంవద. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందో కనుక్కున్నావా ఆతృతగా అడిగిందమ్మ. ఏమో అమ్మా, ఎవరో ఫోన్ ఎత్తారు, ఇదే విషయం చెప్పారు ఏడుస్తూ అంది ప్రియంవద. అయ్యో ప్రియా, ఏడవకమ్మా, పెద్ద ప్రమాదం జరిగుండదులే, నేను కనుక్కుంటా కదా అంటూనే దత్తత తల్లిదండ్రుల ఇంటికి ఫోన్ చేసిందమ్మ. ఇంతలో ఆశ్రమం మేనేజర్ గారు గబగబా అక్కడికొచ్చారు. ఫోన్లో అవతల నుండి చెప్పింది వింటూనే, ఏ హాస్పిటల్ అని మాత్రం అడిగిందామె. కేర్ హాస్పిటల్, రామ్నగర్ అవతలి వాళ్ళు చెప్పింది బయటికి మననం చేసుకుంటూ అంది అమ్మ. అయ్యో, హాస్పిటల్లో ఉన్నారా? వెళ్దామమ్మా, ఇప్పుడే వెళ్దాం ఆందోళనగా భయపడుతూ అంది ప్రియంవద. అలాగే, మీరిద్దరూ బయలుదేరండి, మన ఆశ్రమం వ్యాన్లో వెళ్దాం అక్కడికి వచ్చిన మేనేజర్ వెంటనే అన్నాడు. ఆశ్రమం వ్యాన్లో అమ్మతో పాటు ప్రియంవద, మేనేజర్, మరో 2 అమ్మలు బయలుదేరి కేర్ హాస్పిటల్కి చేరుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్పారు. ప్రియంవద ఏడ్చుకుంటూ వార్డు దగ్గరకు పరిగెత్తుకు వెళ్లేసరికి దత్తత తల్లిదండ్రుల మగపిల్లలిద్దరూ బయట విచారవదనంతో నిలబడి ఉన్నారు. వారిద్దరి పక్కన వారి మేనమామ, మేనత్త, ఇతర బంధువులు ఉన్నారు. ఎవరినీ ఎమర్జెన్సీ వార్డు లోపలికి వెళ్లనివ్వడం లేదు. అది బ్రతిమలాడితే అరగంటకోసారి ఒక్కొక్కరినే పంపిస్తున్నారు.
ప్రియంవద లోపలికి వెళ్ళగానే తన దత్తత తండ్రి ఎదురుగా బెడ్ మీద కనిపించాడు. తలకి బలమైన గాయాలయ్యాయి, చేతికి కట్లున్నాయి. తెలివి మీదే ఉన్నాడు. ప్రియంవదని చూస్తూనే కళ్ళింత చేసుకుని ఆశ్చర్యంగా చూశాడాయన. అంత ప్రమాదంలోనూ ప్రియంవద ఉద్యోగంలో జాయిన్ అయిన అమ్మాయి ఇక్కడికెలా వచ్చిందన్నట్టు ఉందాయన చూపు. నాన్నగారు అంటూ దగ్గరకెళ్ళి దుఃఖం ఆపుకోలేక ఏడ్చేసింది ప్రియంవద. ఏడవకమ్మా, మిమ్మల్ని చూసే ఆయన కళ్ళల్లో ఏదో చెప్పాలని భావన కనిపిస్తోంది. అంతవరకు స్పృహలో లేరు. మీరొచ్చే ముందు తెలివొచ్చింది, పక్కనే ఉన్న డాక్టర్ అన్నారు. సార్, మా నాన్నకేం కాదు కదా? మా అమ్మ. సార్, ఈయన భార్య ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో ఉన్న అన్ని మంచాల వైపు చూస్తూ ఆందోళనగా అడిగింది ప్రియంవద. ఈయన మీకేమవుతారు? ఆందోళనగా ఉన్న ప్రియంవద తల నిమురుతూ అడిగాడు డాక్టర్. మా నాన్నగారండి, ఏడుస్తూనే అంది ప్రియంవద. మీ అమ్మగారు రాత్రే చనిపోయారమ్మా. హాస్పిటల్కు తీసుకువచ్చేసరికి ఆమె ప్రాణాలు పోయాయి. ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరిక్కడ ఉండకూడదు, బయటికెళ్ళి నిలబడండి, డాక్టర్ చెప్తూ నర్స్ అంటూ గట్టిగా కేకేశాడు. అమ్మా, అమ్మా చనిపోయిందా? డాక్టర్ చెప్పింది వింటూనే గుండె జారిపోయింది ప్రియంవదకి. తన దత్తత తల్లి చనిపోయిందనేసరికి సగం ప్రాణం పైనే పోయింది ప్రియంవదకి. తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నాడని డాక్టర్ చెబుతుంటే వినలేకపోయింది. గుండెల్లో నుండి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చేత్తో గట్టిగా నోరు మూసుకుని పరుగు పరుగున బయటకొచ్చేసింది ప్రియంవద. ప్రియంవద వార్డులో నుండి వస్తూనే తమ్ముళ్ళిద్దరినీ పట్టుకుని ఏడ్చేసింది. ఆమెని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఇంతలో ఎమర్జెన్సీ వార్డులో నుండి నర్సు గాభరాగా వెలుపలకొచ్చింది. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళెవరైనా ఉంటే రండి. ఆమె అలా పిలిచేసరికి ఇద్దరు అబ్బాయిలు పరుగున వెళ్లారు. ప్రియంవదని కూడా చిన్న తమ్ముడు చెయ్యి పట్టి లాక్కెళ్లాడు. ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండే తండ్రి అలా చావు బ్రతుకుల మధ్య మంచం మీద పడుకుని ఉండడం చూడలేకపోతోంది ప్రియంవద. కళ్ళు విప్పి ఇద్దరు కొడుకులకేసి జాలిగా చూశాడతను. ఆయన కళ్ళ నుండి కన్నీరు ధారగా పారుతోంది. కనుగ్రుడ్లు తిప్పి పక్కనే ఉన్న ప్రియంవద మీద నిలిపాడు దృష్టి. కుడి చెయ్యి బాగానే ఉంది, ఎడమ చెయ్యి విరిగిపోయి కట్టుకట్టి ఉంది. కుడి చేత్తో నెమ్మదిగా ముగ్గురిని దగ్గరకు రమ్మని సైగ చేసి ప్రియంవద చెయ్యి పట్టి ఎత్తి వారికి అప్పగిస్తున్నట్టు ఎత్తి చూపుతూ చటుక్కున చెయ్యి క్రింద పడేశాడు. కనుగ్రుడ్లు తేలేశాడు. ఎగశ్వాసతో కింద మీద ఎగిరెగిరి పడ్డాడు ప్రియంవద దత్తత తండ్రి. ముగ్గురు పిల్లలు ఆందోళనగా డాక్టర్, డాక్టర్ అంటూ కేకలేస్తూ ఏడ్చేశారు. డాక్టర్ పరుగు పరుగున వచ్చి చూసేసరికి మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు ప్రియంవద దత్తత తండ్రి. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్ నాడి పరీక్షించి పెదవి విరిచి చెప్పాడు. సారీ మై డియర్ చిల్డ్రన్, నో మోర్. బాధగాని ప్రియంవద తల నిమురుతూ వెళ్ళిపోయాడాయన. ప్రియంవదకి దుఃఖం ఆగలేదు. తండ్రి మీద పడి గోడు గోడున ఏడ్చింది. ఏడుస్తూ తల బాదుకుంది. బయట నిలబడ్డ అమ్మ, ఆశ్రమం మేనేజర్ అందరూ లోపలికొచ్చి హృదయ విదారకంగా రోదిస్తున్న ప్రియంవదని పట్టుకుని ఓదార్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. మగపిల్లలిద్దరూ కళ్లల్లో నీళ్లు కుక్కుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వాళ్ల మేనమామ వచ్చి ఆ ఇద్దరిని దగ్గరకు లాక్కుని ఓదార్చాడు. తండ్రి శవం మీద పడి పడి ఏడుస్తున్న అక్క ప్రియంవదకేసి మార్చి మార్చి చూస్తూ విచార వదనంతో నిలబడ్డారు ఇద్దరు పిల్లలు. డాక్టర్లు, నర్సులు వచ్చి ఎమర్జెన్సీలో ఇలా ఏడవకూడదంటూ అందర్నీ బయటకు పంపించేశారు. దత్తత తల్లిదండ్రులు హఠాత్తుగా మరణించడంతో ప్రియంవద మనిషి కాలేకపోయింది. 5 ఏళ్ల వయస్సు నుండి వారినే అమ్మా నాన్నగా ఆరాధిస్తూ వారి ఆలనా పాలనలో తను ఒంటరిదన్న విషయాన్నే విస్మరించింది ప్రియంవద. వాళ్ళిద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సర్వం కోల్పోయిన దానిలా ఏడుస్తూ కూర్చుండిపోయింది. అనాథాశ్రమంలో అందరూ ఎంత ఓదార్చినా ఆమె మనసు కుదుటపడలేదు. 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా మంచం మీద వాలి ఏడుస్తూనే ఉంది. కళ్లలో గంగా గోదావరులు ప్రవహిస్తున్నట్టే ఏకధాటిగా కన్నీరు మున్నీరవుతోంది. గడిచిన తీపి గుర్తులను కలవరిస్తూ పలవరిస్తోంది. అమ్మ కూడా ఏమీ అనలేకపోతోంది. తనకే దుఃఖమాగటం లేదు. పసిపిల్ల ప్రియంవదకి ఎలా ఉంటుంది అనుకుంటూనే సమయానికి టిఫిన్ భోజనం దగ్గరుండి బలవంతంగా తినిపిస్తోంది. ప్రియంవద వద్దు వద్దన్నా, ఆకలి లేదన్నా తనే ముద్దలు కలిపి తినిపిస్తోంది. అమ్మ ప్రియంవదతో పాటు మిగతా పిల్లలు కూడా మనస్ఫూర్తిగా తిని తిరగలేకపోతున్నారు. పెద్దక్క విచారంలో ఉంటే వాళ్ళందరూ ఆనందంగా ఎలా ఉండగలరు?
ఆ రోజు ప్రియంవద కాలేజీ స్నేహితురాళ్ళిద్దరూ పరుగు పరుగున ఆశ్రమానికొచ్చారు. వారికి ప్రియంవద దత్తత తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియదు. వారా రోజు న్యూస్ పేపర్ పట్టుకుని ఆందోళనగా పరిగెత్తుకొచ్చారు. ఆశ్రమంలో అడుగు పెట్టగానే వారికి ప్రియంవద దత్తత తల్లిదండ్రులు కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది. కానీ ఇదంతకంటే పెద్ద ప్రమాదమేనని అనుకున్నారు వాళ్ళు. ప్రియంవద ఏదమ్మా అంటూ ప్రియంవద ఉంటున్న ఇంట్లోకి చొరబడుతూనే వంట పనిలో ఉన్న అమ్మని అడిగారు. అదిగో ఆ గదిలో ఏడుస్తూనే ఉందమ్మా. రాత్రి పగలు లేదు. మీరైనా చెప్పండి. పోయినోళ్లతో ఎవరూ పోలేరు కదా, బాధగా అంది అమ్మ. అవునమ్మా, మాకు ఇప్పుడే తెలిసింది. పాపం, వాళ్ళెంత బాగా చూసేవారో కదా. అంత మంచి వాళ్ళు పోయారనేసరికి మాకే బాధగా ఉంది. అమ్మతో మాట్లాడుతూ స్నేహితురాళ్ళిద్దరూ కంట తడి పెట్టుకున్నారు. సరి మనం ఏడుస్తే ఇక ప్రియంవదని ఊరడించే వాళ్ళెవరు? పోయినోళ్ళందరూ మంచోళ్లే కదమ్మా. కళ్ళు తుడుచుకుని వెళ్ళి నెమ్మదిగా ప్రియమ్మని బుదిరించండి. 2 రోజులుగా టైంకి ఏమీ తినడం లేదు. పిచ్చి పిల్ల పుల్లలుగా అయిపోయింది, బాధగా అంది అమ్మ. అలాగేనమ్మా అంటూ వాళ్ళిద్దరూ ప్రియంవద పడుకున్న గదిలోకి వెళ్లారు. నైటీతో బక్క చిక్కి బల్లిలా మంచానికి అతుక్కుపోయి ఉంది ప్రియంవద. ఏయ్ ప్రియా, ఏమే, లేవే అంటూ ఇద్దరూ ప్రియంవద పక్కనే కూర్చుంటూ తట్టి తట్టి లేపారు. పడుకుంటే కదా లేవడానికి. గతాన్ని తలుచుకుంటూ రోదిస్తూ బోర్లా పడుకున్న ప్రియంవద స్నేహితురాళ్ల గొంతు విని నెమ్మదిగా తలెత్తింది. లేస్తూనే ఇద్దరినీ కౌగిలించుకుని, మా అమ్మ నాన్న చనిపోయారే అంటూ బిగ్గరగా గొంతు పెగిల్చి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే అంది ప్రియంవద. తెలిసిందే, ఇప్పుడే తెలిసింది. విధిరాత పోయినోళ్ళని ఎలాగూ బ్రతికించలేం. కనీసం వాళ్ళు కన్న కలల్ని, ఆశల్ని, ఆశయాలనైనా బతికించగలం కదా. ఇద్దరిలో ఓ అమ్మాయి అంది. ఆ అమ్మాయి మాట వింటూనే దిగ్గున తల ఎత్తి స్నేహితురాలి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది ప్రియంవద. అవునే, నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం ఏనాడన్నా ఏడ్చావా? మర్చిపోలేదు. రెండో అమ్మాయి ఏదో అనాలని అందిగాని ప్రియంవద గురించి ఆమెకేం తెలుసు? అవునే, వాళ్ళెలా ఉంటారో నాకు తెలీదు. వాళ్ల కోసం ఎందుకు ఏడుస్తాను? వీళ్ళలాంటి వాళ్ళు కాదు, దేవతలు. ఎవరో కని పారేసిన మాలాంటి వాళ్ళకి ఇక్కడ ఆశ్రమంలో అమ్మ అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టి పెంచితే నన్ను పెంచుకున్న అమ్మా నాన్న అల్లారు ముద్దుగా బుగ్గల మీద ముద్దులు పెట్టి గుండెలకు హత్తుకున్నారే. తమ గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. వాళ్ళనెలా మర్చిపోగలనే? మళ్ళీ వలవల ఏడుస్తూ అంది ప్రియంవద. మర్చిపోమ్మని ఎవరన్నారే? వాళ్ల గుర్తులు మిగలాలంటే వాళ్ళు కోరుకున్నట్టు నువ్వు మంచి స్థాయిలో, మంచి హోదాలో ఉద్యోగం సంపాదించుకోవాలి కదా. మళ్ళీ మొదటమ్మాయే అంది. ఇందుకేనా అమ్మా నాన్న ఆఖరిసారి నా కోసం స్టేషన్కి వచ్చి సాగనంపారు? అలాగే నాకు అందకుండా సాగిపోయారు. నన్ను రైల్లో సాగనంపి వాళ్ళేమో అనంత లోకాలకి ఎగిరిపోయారు, బాధగా అంది ప్రియంవద. ప్రియా, అమ్మా నాన్న పోయారనే ఇంతగా కుమిలిపోతున్నావే? నీకు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? మొదటి అమ్మాయి ఏదో చెప్పబోతూ ఆపేసినట్టు సడన్గా అంది. ఆ అమ్మాయి అలా అనేసరికి దత్తత తల్లిదండ్రులు పోయారనే విషాదంలో చిక్కుకుని అనుక్షణం వాళ్లనే తలుచుకుంటూ తల్లడిల్లిపోతున్న ప్రియంవద ఒక్కసారే ఉలిక్కిపడి దిగ్గున తల ఎత్తి చురుగ్గా అమ్మాయి కేసు చూసింది. క్షణంలో ప్రియంవద మొహంలో విషాద ఛాయలు ఎగిరిపోయి ఆశ్చర్యం, అయోమయం చోటు చేసుకున్నాయి. చనిపోయిన దత్తత తల్లిదండ్రుల కన్నా విచారం, విషాదం ఏముంటుంది? వారికన్నా తనకి లోకంలో కావలసిన వారెవరున్నారు? మరి ఇంకెవరు? సురేంద్రవర్మ. అయ్యో, ఆయనకేమైంది? ప్రియంవద మనసు నిండా ఆందోళన నిండుకుంది. ప్రియంవదలో మునుపటి విచారం లేదు, విషాదమూ లేదు. అన్నిటికన్నా మించిన ఆశ్చర్యం, ఆందోళన ఆమెని అతలాకుతలం చేస్తూ అయోమయంలోకి నెట్టేశాయి. ఏమైంది? ఏ విషయం నాకు తెలియాలి, చెప్పవే, ఏమైంది? ఆందోళనగా అరిచింది ప్రియంవద. ప్రియంవద అరిచిన అరుపుకి వంటగదిలో ఉన్న అమ్మ కూడా అదిరిపడింది. 2 రోజులుగా గది దాటకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రియంవద గొంతు నుండి ఒక్కసారే అంత అరుపు వినిపించేసరికి పరుగున వారి దగ్గరకొచ్చింది. గదిలోపల 3 స్నేహితురాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడం చూసిన ఆమె గుమ్మం పక్కనే నక్కి నక్కి నిలబడింది. వంటగదిలో గ్యాస్ స్టవ్ మీద అన్నం గిన్నెలో నీళ్లు కుతకుత మరుగుతున్నాయి. చెప్పవే, ఏమైంది?
మళ్ళీ ఆతృతగా అడిగింది ప్రియంవద. ఆ అమ్మాయిలిద్దరూ ఏం మాట్లాడలేదు. మౌనంగా తమతో తెచ్చిన ఆ రోజు దినపత్రిక ప్రియంవద చేతిలో పెట్టారు. ఇదెందుకు? ఇందులో ఏముంది? అంటూనే పేపర్ మడత విప్పి హెడ్లైన్స్ చూసింది. పేపర్ మొదటి పేజీలోనే ముద్రించిన సురేంద్రవర్మ ఫోటో చూస్తూనే అదిరిపడింది ప్రియంవద. సురేంద్ర సురేంద్రవర్మకేమైంది? ఆందోళనగా పేపర్ క్రింద పడేస్తూ అరిచింది ప్రియంవద. ఇక పేపర్ చూడలేనట్టు ఆమె కళ్ళు మళ్లీ కన్నీటి పర్యంతమయ్యాయి. సురేంద్రవర్మ పేరు వినగానే గుమ్మం దగ్గర నిలబడి ప్రియంవద స్నేహితురాళ్ల సంభాషణంతా వింటున్న అమ్మ ఉలిక్కి పడింది. ఆ అబ్బాయికేమైందబ్బా? మనసులోనే అనుకుంటూ ఆతృతని అణుచుకోలేక గభాల్న ప్రియంవద గదిలోకి వచ్చి ఆందోళనగా ప్రశ్నించిందమ్మ. ప్రియంవద అచేతనంగా ఉండిపోయింది. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఆమె హృదయంలో అతని మీద ప్రేమాభిమానాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. అంతలోనే ఇంతలా వింతగా ఆలోచించే శక్తినే కోల్పోయింది ప్రియంవద. ప్రియ, పేపర్లో వార్త పూర్తిగా చదవే. ఆయనకేం కాలేదు. ఆయన ఫోటో చూసి మూర్చిపోతావేంటి? ముసిముసిగా నవ్వుకోవాలి గాని. స్నేహితురాలి మానసిక వ్యధని అర్థం చేసుకున్న రమణి విషయాన్ని తేలికపరుస్తూ ప్రియంవదని ఇహానికి లాక్కు రావాలని నవ్వుతూ అంది. ప్రియంవద, ప్రియంవద, పేపర్ చూడవే. అచేతనంగా అయోమయంగా ఒక్కసారే షాక్కి గురైన ప్రియంవదని తట్టి తట్టి పిలుస్తూ రెండో అమ్మాయి అంది. ఉలిక్కిపడి చటుక్కున పేపర్ తీసి సురేంద్రవర్మ ఫోటో పడ్డ వార్త వైపు చూపులు మరల్చి కళ్లను చక్రాల్లో తిప్పుతూ గబగబా వార్త మొత్తం చదివేసింది ప్రియంవద. అమ్మయ్యా, సురేంద్రవర్మకి ఏం కాలేదు. కానీ ఇదేంటి ఇలా జరిగింది? తామంతా ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆశలన్నీ అడి అసలేనా? ఇన్ని వేల మంది విద్యార్థుల భవితవ్యం బుగ్గిపాలేనా? పేపర్ చూస్తూనే ఆలోచిస్తూ మౌనంగా కూర్చుండిపోయింది ప్రియంవద. అమ్మా ప్రియ, ఏమైందమ్మా? ఆ అబ్బాయికి బాగానే ఉంది కదా? ఆందోళనగా అడిగింది అమ్మ. ఏం కాలేదమ్మా, ఆయనకేం కాలేదు. ఆయనే అందర్నీ రక్షించాడు. మా అందర్నీ మోసపోకుండా కాపాడాడు. గుండె తేలిక పడడంతో హాయిగా ప్రశాంతంగా చెప్పింది ప్రియంవద. ప్రియంవద గొంతులోనూ గుండెల్లోనూ కలిగిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అది స్నేహితురాళ్ళిద్దరూ, అమ్మ కూడా గమనించింది. పాపం, పిచ్చి పిల్ల, దుఃఖాన్ని తట్టుకోలేదు, సంతోషాన్ని అదిమి పట్టలేదు అనుకుంటూ ఉత్సాహంగా, అమ్మా ప్రియ, నీ స్నేహితురాళ్ళకి టిఫిన్ చేసి పట్టుకురానా? తెలివిగా అడిగిందమ్మ. అయ్యో, రాక రాక వచ్చారు కదమ్మా, టమాటో బాత్ చేస్తావా? వేడివేడిగా ముగ్గురం కలిసి తినేస్తాం అంది ప్రియంవద. ప్రియంవద నోట ఆ మాట కోసమే ఎదురు చూస్తోందామె. అంతే, గబగబా వంటగదికేసి పరుగందుకుంది అమ్మ. క్షణాల్లో టమాటా బాత్ తయారు చేసి ముగ్గురికి 3 ప్లేట్లలో సర్ది పట్టుకొచ్చింది. మిగతా పిల్లలందరూ కమ్యూనిటీ హాల్ దగ్గరకెళ్లారు. అక్కడ పిల్లలు చదువుకోవడానికి గ్రంథాలయం, ఆడుకోవడానికి క్యారమ్స్, చెస్ లాంటివి, వినోదానికి టీవీ అన్నీ ఉంటాయి. ఆశ్రమంలో ఉన్న ఇళ్లలో ఉండే పిల్లలందరూ సాయంత్రం అయితే అక్కడే ఉంటారు. అమ్మ తెచ్చిన టమాటో బాత్ తింటూ స్నేహితురాళ్ళు ముగ్గురూ కబుర్లాడుకుంటూ గడిపేశారు. ప్రియంవద మళ్లీ పేపర్ తీసి వార్త చదువుతూ కూర్చుంది. ఎన్నిసార్లు చదువుతావే? విషయం అర్థమైంది కదా? ఓ స్నేహితురాలంది. ఎందుకో మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తోంది అంటూనే అదే వార్తని పైకి గట్టిగా చదువుతూ కూర్చుంది ప్రియంవద. ఒక్కరోజులో 100 కోట్లు, విద్యార్థుల నెత్తిన శటగోపం. ఈ వార్త హెడ్డింగ్ బాగుంది కదూ అంది ప్రియంవద. వార్త చదువు, నువ్వు చదువుతుంటేనే వార్త బాగున్నట్టుంది అంది రెండో స్నేహితురాలు. కాస్త గట్టిగా చదవమ్మా, నేను వింటాను ముగ్గురికి కాఫీ చేసి పట్టుకొస్తూ అంది అమ్మ. అలాగే అంటూ వార్తని కొంచెం బిగ్గరగా చదవడం మొదలుపెట్టింది ప్రియంవద. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూల పేరిట పెద్ద ఎత్తున మోసం చేసి ఒక్కరోజులో 100 కోట్లు స్వాహా చేయాలనుకున్న మోసగాళ్ల గుట్టు బయటపెట్టిన యువకుడు. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో 100ల మంది విద్యార్థులను క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక చేసి ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 కాష్ అండ్ మనీ డిపాజిట్ వసూలు చేస్తున్న మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ గుట్టు రట్టు చేసిన యువకుడు సురేంద్రవర్మ. ఈయన కూడా అనుభవజ్ఞుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం వలన వెంటనే ఈ మోసాన్ని పసిగట్టి హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఉప్పందించాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కళాశాలల్లో చదువుకున్న సుమారు 10,000కు పైచిలుకు విద్యార్థుల నుండి రాష్ట్ర నలుమూలల 10 చోట్ల బ్రాంచీలు ఉన్నట్టు నమ్మించి పలు ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక్కరోజులో ఒకేసారి 10,000 మంది దగ్గర
100 కోట్లు లాగేయాలని చూశారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇలా విద్యార్థులను వలపన్ని బుట్టలో వేసుకోవడానికి నెల రోజుల ముందుగానే పథక రచన జరిగిందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి కాలేజీ యాజమాన్యాలు ఒక్కొక్కరు 5 లక్షల చొప్పున కోట్లలో ఈ ముఠాకి సమర్పించుకున్నారని భోగట్ట. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్వ్యూలు చేయడానికి సాఫ్ట్వేర్ నిపుణులను 200 మందిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సురేంద్ర వర్మ లాంటి వాళ్లు ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను వారి అర్హతలను బట్టి ఎంపిక చేస్తే ఒక్కో విద్యార్థికి 2,000 రూపాయలు అదనంగా జీతంతో పాటు ఇస్తామని తమకు ఆశ చూపించారని ఈ సందర్భంగా సురేంద్ర వర్మ తెలిపారు. సురేంద్ర వర్మ ఫిర్యాదుతో పోలీసులు సకాలంలో స్పందించబట్టి నిరుద్యోగులైన విద్యార్థుల సొమ్ము 100 కోట్లు మోసగాళ్ల పరం కాకుండా ఆపగలిగారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ ఆర్వి ప్రసాద్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేంద్ర వర్మ ఇచ్చిన ఆధారాలతో ఆ మోసగాళ్లని వెంటనే అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీకి మాజీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రారంభోత్సవం జరపడం కొసమెరుపు. గబగబా వార్తంతా చదివి రిలాక్స్డ్గా కూర్చుంది ప్రియంవద. అమ్మో, ఎంత మోసం ఎంత మోసం! ఆ అబ్బాయి తెలివిగా పోలీసులకు రిపోర్ట్ చేయడం మంచిదైంది. లేకపోతే మీ అందరూ కట్టిన లక్షల రూపాయలు గోల్మాల్ గోవిందా అయ్యుండేవి. ఆశ్చర్యపోతూ అంది అమ్మ. నిజమేనమ్మా, లక్షలు పోగొట్టుకుని విద్యార్థులంతా లబోదిబోమని గుండెలు బాదుకుందరు. నీకు తెలుసా అమ్మా, కొందరైతే పాపం వాళ్ల ఇల్లు పొలాలు అమ్మేసి మరీ 1,00,000 కట్టారు. బాధగా అంది ప్రియంవద. ఈరోజు అన్ని పేపర్లలోనూ టీవీల్లోనూ ఇదే వార్త. నువ్వు చూడలేదు కదూ అన్నారు స్నేహితురాళ్ళిద్దరూ. ఏంటి, టీవీల్లో కూడా చూపించారా? ఆ మోసగాళ్లు దొరికారా? కసిగా అంది ప్రియంవద. లేదు లేదు, వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ టీవీలో చూసినా సురేంద్ర వర్మ గారి ఇంటర్వ్యూలే తెలుసా? ఓ అమ్మాయి ఆశ్చర్యంగా అంది. ఆ, సురేంద్ర వర్మ గారి ఇంటర్వ్యూ ఇచ్చారా? అయ్యో, నేను చూడలేదే. మళ్ళీ ఇస్తారంటావా? ఆశగా అంది ప్రియంవద. ఇస్తే ఇవ్వచ్చు ఆలోచిస్తూ అంది మరో అమ్మాయి. ఎందుకమ్మా ఆలస్యం? ముగ్గురు కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి టీవీ చూసి రండి. అమ్మ ముగ్గురిని వెళ్లమని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ప్రియంవద లేచి బాత్రూంలోకి వెళ్ళి గబగబా మొహం కడుక్కునొచ్చింది. 2 రోజులుగా అదే నైటీతో ఉన్నానని మనసులో అనుకుంటూ కొత్త నైటీ తీసి వేసుకుంది. పదండి, ఓ అరగంట అన్ని టీవీలు కెలికితే తెలిసిపోతుంది. లేకపోతే మిగతా పేపర్లన్నీ చూసి వచ్చేద్దాం. నీట్గా తయారయ్యి గదిలో నుండి బయటకు వస్తూ అంది ప్రియంవద. ముగ్గురు ఆశ్రమం ఆవరణలోనే ఉన్న కమ్యూనిటీ సెంటర్కు వెళ్లారు. పిల్లలందరూ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ చూస్తున్నారు. వాళ్ళందరినీ బ్రతిమిలాడి వార్తలు పెట్టింది ప్రియంవద. అన్ని ఛానల్స్ మారుస్తూ వెళ్తుంటే ఒక టీవీ ఛానల్లో 100 కోట్ల మాయాజాలం అంటూ స్పెషల్ స్టోరీ ఇస్తున్నారు. ఎవరో యాంకర్ గట్టిగా అరుస్తూ విజువల్స్ చూపిస్తున్నాడు. అదే క్షణం సురేంద్ర వర్మని ఓ లేడీ యాంకర్ ఏవేవో ప్రశ్నలు వేస్తూ అడుగుతున్న వీడియో క్లిప్పింగ్స్ చూపించాడు. అంతలోనే మళ్లీ తన బొంగురు గొంతుతో ఏదేదో చెబుతున్నాడు క్రైమ్ రిపోర్టర్. ముగ్గురు విసుగ్గా లేచి పిల్లలకి రిమోట్ ఇచ్చేసి బయటకొచ్చేశారు. ఏం చేద్దాం, మనకి 10 రోజుల్లో ఉద్యోగం వచ్చేస్తుందనుకున్నాము. నిరాశగా అంది ప్రియంవద. అదే కదా బాధ. పైపెచ్చు మనం కట్టిన 1,00,000 రూపాయలు ఎప్పుడు మన చేతికి అందుతుందో బేలగా అంది మరో అమ్మాయి. ఓసారి సురేంద్ర వర్మ గారికి ఫోన్ చేస్తేనో ఉన్నట్టుండి అంది రమణి. కరెక్ట్, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి ఆశగా అంది ప్రియంవద. మరైతే నువ్వే చెయ్యి, సార్ నీ ఫోన్ అయితే వెంటనే తీస్తారు అంది రమణి. ఆ మాటకి ప్రియంవద ముసిముసిగా నవ్వుకుంది. ముగ్గురు ఆశ్రమం ఆవరణలోనే ఓ మూలనున్న పెద్ద మామిడి చెట్టు కిందనున్న సిమెంట్ బల్ల దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. ప్రియంవద తన సెల్ కోసం వెతికింది. ఇంట్లోనే ఉంచేసింది. కమ్యూనిటీ సెంటర్లో నుండి పిల్లలు ఎవరిళ్లకు వారు వెళ్ళిపోతుంటే ఓ చెల్లాయిని పిలిచి తమ ఇంటికి వెళ్లి అక్క ఫోన్ ఇమ్మంటోందని అమ్మని అడిగి తీసుకురమ్మని పంపించింది. ప్రియంవద పని చెప్పడంతో సంబరపడిపోతూ పరుగున వెళ్లి ఆ అమ్మాయి క్షణాల్లో ఫోన్ పట్టుకొచ్చి ఇచ్చింది. అమ్మ మిమ్మల్ని వేగంగా ఇంటికి రమ్మంది, చీకటైపోతోందని చెప్పింది. ఆ పిల్ల ఆ మాట చెప్పేసి మళ్లీ తుర్రున పారిపోయింది. ఇక్కడంతా క్రమశిక్షణగా మెలగాలి కదూ? ఓ అమ్మాయి ప్రియంవద కేసి చూస్తూ అంది. అవును, చీకటి పడ్డాక పని లేకుండా ఈ ఆవరణలో తిరగకూడదు. అలా తిరిగితే ముందు అమ్మకి చివాట్లు పెడతారు మేనేజర్ గారు, ఆ తర్వాత మాకు చెప్పింది ప్రియంవద. ఇప్పుడు పర్వాలేదా? కుతూహలంగా అడిగింది మరో అమ్మాయి. మీరున్నారు కదా, మిమ్మల్ని ఈ కాంపౌండ్ దాటించే వరకు పర్వాలేదు. ఏముంది, 10 నిమిషాల్లో సురేంద్ర వర్మ గారితో మాట్లాడి వెళ్ళిపోదాం.
మీరటు నేనిటు, సరేనా అంటూనే సురేంద్రవర్మ సెల్కి రింగ్ చేసింది ప్రియంవద. అట్నుంచి బిజీ అని రావడంతోనే సిగ్గుపడి సెల్ చేత్తో పట్టుకుని నిలబడిపోయింది. ఏమైందే? ఇద్దరూ ఆతృతగా అడిగారు. ఆయన సెల్ ఫోన్ బిజీ టోన్ వస్తోంది, తర్వాత చేద్దాం, వెళ్దామా నిరాశగా అంది ప్రియంవద. ఇంతలో సెల్ రింగ్ అయింది. ఆనందంగా సెల్ డిస్ప్లే కేసు చూసింది. సురేంద్రవర్మ పేరు తళతళ మెరుస్తూ కనిపించింది. ఆయనే అని ఆనందంగా అంటూ హుషారుగా కాల్ రిసీవ్ చేసుకుంది ప్రియంవద. హలో, సురేంద్రవర్మ గారేనా కాకతాళీయంగా అంది ప్రియంవద. నేనే, చెప్పండి అవతల నుండి సురేంద్రవర్మ అన్నాడు. ఈరోజు పేపర్లలోనూ టీవీలోనూ ఏంటండి ఈ వార్త ఆశ్చర్యంగా అంది ప్రియంవద. వార్త చదివారు కదా, మీరేం భయపడకండి, మీ డబ్బు పోలీసులు మీకు అందచేస్తారు ధైర్యం చెప్తూ అన్నాడు సురేంద్రవర్మ. డబ్బు కోసం కాదండి, మరి మాకు ఉద్యోగాలు రానట్టేనా నిరాశగా అంది ప్రియంవద. ఉద్యోగాలంటారేంటండి, వాళ్ళదంతా బోగస్, మీకు తెలుసా? అసలు సూత్రధారులైన మోసగాళ్ల అడ్రస్లు పేర్లు అంతా డమ్మీ అట. పోలీసులు మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లోనున్న వివరాలతో అందులోని యజమానుల పేర్లు పట్టుకుని వెతికితే ఆశ్చర్యం, వాళ్ళు ఈ భూమి మీదే లేరట. అట్నుండి సురేంద్రవర్మ చెప్పింది వినేసరికి ప్రియంవదకి ఏమీ అర్థం కాలేదు. మీరు చెప్పిందేది నాకు అర్థం కాలేదు సార్ అయోమయంగా అంది ప్రియంవద. ఇదంతా పెద్ద గందరగోళం. 100 కోట్లు సైబర్ క్రైమ్ వెనుక ఎవరున్నారో పోలీసులే కనుక్కోలేకపోతున్నారు. నేను రేపు విశాఖపట్నం వస్తున్నాను, మీకు వీలైతే ఎక్కడన్నా కలుద్దాం, రాగలరా ఆశగా అడిగాడు సురేంద్రవర్మ. ఎప్పుడు, ఎక్కడా ఆతృతగా అడిగింది ప్రియంవద. నేను మీకు ఫోన్ చేసి చెప్తానండి, మీరు రాగలరు కదా మళ్ళీ అడిగాడు సురేంద్రవర్మ. వస్తాం, నేను నా స్నేహితురాళ్ళిద్దరున్నారు, ముగ్గురం మిమ్మల్ని కలవడానికి వస్తాం, తప్పకుండా వస్తాం చెప్పింది ప్రియంవద. ఓకే, ఉంటాను, నా కోసం ఎవరో వచ్చారు, ప్లీజ్ కలుద్దాం అంటూ అవతల సురేంద్రవర్మ ఫోన్ కట్ చేయగానే తను ఫోన్ కట్ చేసి స్నేహితురాళ్ళకేసి సంతోషంగా చూసింది ప్రియంవద. ఏమన్నాడే? వస్తామంటావు, కలుద్దామంటావు, ఏంటి సంగతి ఇద్దరూ ఒక్కసారే ప్రియంవదని ఆట పట్టిస్తూ అన్నారు. ఆయన రేపు మన ఊరు వస్తున్నారట, మనల్ని కలవమన్నారు, కలుస్తామని చెప్పాను, అంతే అంది చిన్నగా నవ్వుతూ. మనల్నా? నిన్న సరిగ్గా అర్థం చేసుకున్నావా నవ్వుతూ అందా అమ్మాయి. ఛ, నోర్ము ఇవే, మనం ముగ్గురం ఆయన కలుస్తున్నాం, మన ఉద్యోగాల కోసం, రావలసిన డబ్బు కోసం కనుక్కుందాం, సరేనా అంటూ ముందుకు అడుగులు వేసింది ప్రియంవద. ఇక వెళ్దామన్నట్టు. హవేలీ శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియో 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.